టీటీడీ నిర్లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా అలిపిరి వద్ద ఇవాళ దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో క్యూ లైన్ లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ కి దిగారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు వాపోయారు. టీటీడీ మేనేజ్మెంట్ సరిగా లేదని, వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారని ఆరోపించారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదన్నారు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం తమకు ఉండకూడదా అని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి పత్రికా ఫోటోగ్రాఫర్ సెల్ ఫోన్ లాక్కున్నారు ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ. ఈ ఏడాది ప్రారంభంలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. బైరాగి పట్టణ వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని, అందుకే తోపులాట జరిగిందని భక్తులు టీటీడీ నిర్వహణపై మండిపడ్డారు. మేనేజ్మెంట్ సరిగా లేదండి. సామాన్యుడికి దర్శనం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దయచేసి దీన్ని మీరు యాక్షన్ తీసుకోవాలని నేను సిన్సియర్గా కోరుకుంటున్నాను సార్. అది నేను ప్రాపర్ తెలుగు అమ్మాయి, తిరుపతి అమ్మాయి అయినా నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. కానీ ఇక్కడ లేడీస్కి కానీ ఎవరైతే జనాలు ఉన్నారో సామాన్యుడికి కానీ మేనేజ్మెంట్ సరిగా చూడట్లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. పోలీస్ వారి శాఖ వారి బిహేవియర్ బాగలేదు. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. టికెట్లు ఉన్నా కూడా లేవని చెప్పి మమ్మల్ని బయట గెంటేశారు. క్యూలో ఉండాలని బయట పంపించేశారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మీరు టీటీడీ దీని మీద యాక్షన్ తీసుకొని మేనేజ్మెంట్ వారిని కొంచెం సరి చేయాల్సిందిగా సామాన్య భక్తులు ఇక్కడైతే బాగాలేదు సార్. వర్స్ట్ గా ఉంది సార్. ఎందుకంటే క్యూలోకి ఎన్నిలో ఉన్నది టికెట్లు పెట్టుకొని కూడా 610 టికెట్లు ఉన్నాయని తెలిసినా కూడా టికెట్లు సిఐ సార్ అడుగుతున్నా కూడా టికెట్లు లేవని ఎవరి నోటి నుంచి రాలేదు. సైలెంట్ గా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. పోలీస్ శాఖ వారు సామాన్య భక్తులకు చెప్తున్నారు కానీ పక్కన ఎవరికి చెప్పట్లేదు. ఏమయ్యా టికెట్లు ఉన్నాయా వాళ్ళు ఏం చెప్పరు. వీళ్ళు అక్కడి నుంచి పంపించేస్తాం. ఏమంటే మమ్మల్ని విసుక్కుంటున్నారు. ఏమని చెప్పలేదు. వాళ్ళు ఉన్నాయని చెప్తారు, మాకు లేవని చెప్తారు. సిఎస్ఆర్ అడిగితే లేవని ఖచ్చితంగా చెప్పరు. మాకేమి చెప్పట్లేదు. ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది ఆర్గనైజేషన్ మాత్రం తిరుమలలో.
ఏది మేము మార్నింగ్ 6 o'clock వచ్చినాము, ఇంతవరకు క్యూలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టోకన్ క్లోజ్ అయిపోయింది చెప్తున్నారు. లోపలికి ఎంట్రీ పైసలు మమ్మల్ని బయటకు వేస్తున్నారు. మళ్ళీ ఈ సైడ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత టోకన్ అయిపోయిందని చెప్తా ఉంటారు. అక్కడ దగ్గర మేము చెప్పలేదు అంటారు. సో మేము 4 hours వెయిట్ చేసినాము. సో నిన్న 4 hours వెయిట్ చేసినాము, ఈ రోజు కూడా 4 hours డైలీ చేస్తూ ఉంటాయి కదా. ఎవరు వచ్చేలా సార్, నెక్స్ట్ ఇదే లాస్ట్ అయిపోతుంది. తిరుమలకి ప్రెసెంట్ ఎవరు రాకండి. తిరుమల వచ్చేసి VIP మాట్లాడి దయపెట్టి దీని గురించి మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతినిధిగా విన్నపం చేసుకుంటున్నాను. దయపెట్టి నేను చెప్తాను. చైర్మన్ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామంటే సార్, ఒకే ఒక సింపల్ సామాన్య ప్రజలకి ఇక్కడ దర్శనం అని వస్తాయి కదా, ఒకరికి దొరికేది. VIP వస్తారు కదా, వాళ్ళకి మాత్రం దొరుకుతుంది. సో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే దొరికేది. నార్మల్ ఫ్రీ దర్శనము టికెట్ అని పోయిందంటే అయ్యలే, ఇదే అయితే ఉండేది. సో దీన్ని మేనేజ్మెంట్ కరెక్ట్ గా తీసుకొని అర్థం చేస్తే వస్తారు. రైట్ కి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుపతి భూదేవి కాంప్లెక్స్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఏదైతే అలిపిరి వద్ద క్యూ లైన్ లో ఈ తోపులాట ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్, అసలు శ్రీవారి భక్తులపై లాఠీ చార్జ్ చేయడం ఏంటి ప్రసాద్, అసలు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వేసి టీటీడీ భద్రతా సిబ్బంది భక్తుల రద్దీని నియంత్రించడంలో మరోసారి పూర్తిగా విఫలమయ్యారు. వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందని ముందుగా తెలిసినా కూడా భూదేవి కాంప్లెక్స్ వద్ద తగినంత భద్రత ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ క్యూ లైన్ల వద్ద భారీగా వేలాది మంది భక్తులు ఒకసారిగా గుమ్ముకూడారు. ఈ నేపథ్యంలోనే భక్తుల మధ్య తోపులాట్లు కూడా జరిగింది. భక్తుల మధ్య తోపులాట్లు అంటే ప్రతిరోజు కూడా భూదేవి కాంప్లెక్స్ వద్ద దాదాపు 15,000 నుంచి 20,000 మందికి భక్తులు టోకన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు అధిక సంఖ్యలో రావడం, ఉండాల్సిన టోకన్ల కంటే కూడా అధిక సంఖ్యలో రాత్రి నుంచే కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ క్యూ లైన్ల వద్ద ఒకసారిగా తోపులాట జరిగింది. భద్రతా సిబ్బంది కూడా భక్తుల రద్దీని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ రోపాటీలు ఉన్నా కూడా వాళ్ళని నిలువరించే పరిస్థితి లేదు. దీంతో క్యూ లైన్లు చాలా సన్నగా ఉండడంతో ఒకసారిగా భక్తులు లోపలికి పోవడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది కూడా వాళ్ళని అదుపు చేయలేకపోవడంతో తోపులాట్లు జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి వరుస సెలవు దినాలు వచ్చాయి. టీటీడీలో ప్రతిసారి కూడా ఇలాంటివి జరుగుతుంది. గత ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట్లో దాదాపు 6 చనిపోయారు. మరి ఈ రోజు వరుస సెలవు దినాలు వస్తున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా కూడా టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఇక్కడ విఫలమైందని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏదైతే ఈ రోజు తోపులాట జరిగిందో ఈ క్యూ లైన్ల వద్దే జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు ఒకసారిగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ క్యూ లైన్ల వద్దే రావడం అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి అటువైపు SSD టోకెన్లు, మరోవైపు శ్రీవారి మెట్టు టోకెన్లకు సంబంధించిన నరకదారు టోకెన్లు కూడా ఇక్కడ కేటాయిస్తారు. మనం చూడొచ్చు భక్తులు ఒకసారిగా ఈ క్యూ లైన్ల వద్ద రావడంతో లోపలికి వెళ్లే పరిస్థితిలో ఇక్కడ తమ చెప్పులు కావచ్చు, షూలు కావచ్చు, బట్టలు కావచ్చు చిరిగిపోయి ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన ఘటనలు మనం ప్రత్యక్షంగా చూపించవచ్చు. ఇక్కడ చూడొచ్చు అనేక మంది భక్తులకు సంబంధించిన చెప్పులన్నీ కూడా ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోయినాయి. అంటే ఇక్కడ ఏ స్థాయిలో తోపులాట జరిగిందని మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగినా కూడా టీటీడీ ఇంకా వారికి అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఘటన రాత్రి నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతూనే వస్తుంది. ఉదయం 10 నుంచి 10 గంటల నుంచి కూడా భక్తులు వేలాదిగా ఇక్కడికి వచ్చారు. అయినా కూడా వీళ్ళని గుర్తించడంలో పూర్తిగా ఇక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు, టీటీడీ భద్రతా వ్యవస్థ కావచ్చు విఫలమైంది. టోకెన్లు దాదాపు 15,000 టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు ఎంతమంది ఉన్నారో అంతమంది భక్తులను లోపలికి పంపించి మిగతా వాళ్ళని వెలుపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకోవడం, వాళ్ళని నిలువరించలేకపోవడం అనేది ఇక్కడ పెద్ద విమర్శ ఫెయిల్యూర్ గా మనకు కనిపిస్తుంది. దీంతో ఈ సంఘటనా స్థలానికి కాసేపటికి ముందే SP సుబ్బారాయుడు కూడా వచ్చారు. అదే టీటీడీ CVNSO మురళీకృష్ణ కూడా ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇక్కడ ఎటువంటి లాఠీ చార్జ్ జరగలేదు, తొక్కిసలాట జరగలేదు. కానీ భక్తులు ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో తోపులాటలు జరిగింది వాస్తవమే. కాకపోతే భక్తుల్ని నియంత్రించాము, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో లాఠీ చార్జ్ జరిగిందని వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దని చెప్పారు. కాకపోతే భక్తులు మాత్రం చాలా అవస్థలు పడ్డారు. పెద్ద ఎత్తున చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు శ్రీవారి దర్శనానికి వస్తే ఇక్కడ ప్రత్యక్ష నరకం చూశామని కూడా భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి
ఉంది. తోపులాట్లు అనేక మంది కింద పడిపోయి గాయాలు పాలైన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే గత అనుభవం దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన టీటీడీ పూర్తిగా ముందు చూపు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. భద్రత కల్పించాల్సిన పోలీసు ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనిలో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు మరో 2-3 రోజులు వరుస సెలవు దినాలు ఉంటాయి కాబట్టి టీటీడీ అధికారులు ఇక్కడ తగిన భద్రత ఏర్పాటు చేయాలి. మరోపక్క ఆహారం నీరు కూడా ఇక్కడ అందించే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా ఇక్కడ భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళు తగినంత ఆహారం నీరు కూడా అందించడం లేదని భక్తులు పెద్ద ఎత్తున టీటీడీ మీద విమర్శలు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ లో దాదాపు 600 టికెట్లు పైగా మిగిలి ఉన్నా కూడా భక్తుల్ని లోపలికి అనుమతించకుండా అందరినీ కూడా వెనుదిరిగి పంపించేశారని కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. గ్రేసీ, ప్రసాద్. లెక్క నువ్వు అంటే టికెట్ పోయినా సార్ టికెట్గా అట్లనే క్లోజ్ చేయాల్సిందే. అప్పుడు తీరు ఎత్తరకు వచ్చినాడు లేదు అని ఇస్తా 9 గంటల నుంచి క్యూలో వచ్చే అయిపోయి క్లోజ్. లోపల ఎలా పంపించారు? లోపలికి ఎలా పంపించారు? పంపించారు సార్. వాళ్ళు అన్యాయం సార్. ఇక్కడే అడిగితే ఎంత సార్ బాధపడి వచ్చింది మేము ఓడిపోయింది సార్. కర్ణాటక నుంచి వచ్చారు. 9 గంటల క్యూలోకి వచ్చినాం పొద్దున్నే సార్. ఇచ్చేది 1200 అట్లా వచ్చిన ఇంటి ముందే వచ్చినా కూడా వచ్చి ఇచ్చే మొదట క్లోజ్ చేయాల్సిందా? మనం కరెక్ట్ గా చెప్పలేము స్వామి. ఈ రోజు వచ్చాము, వాళ్ళ మెయింటెనెన్స్ అనేది బాగుండాలంటే ముందుగా పద్ధతిగా ఆపేసి ఉండాలి. ఆపలేదు. నువ్వు క్లోజింగ్ టైం పెట్టా, క్లోజింగ్ అయిన వారికి ఉండే భక్తులకి ఇచ్చి పంపించు, బయట బాగుంటది. భక్తులందరినీ సరదా కీలోనే వదిలేశారు. మేము ఉండే భక్తులు వారికి టోకన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మేము దగ్గరికి వచ్చే కాడికి మీరు టోకన్ లేవు, వెళ్ళిపోమంటున్నారు. ఇది న్యాయమా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము 100 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాం. అది బెల్లకూరు మండలం, చిల్లకూరు గ్రామం, నాయుడుపేట నుంచి అక్కడి నుంచి వస్తున్నాం. 3 రోజులుగా వచ్చాం. ఈ రోజు కీలోకి వెళ్ళిన తర్వాత మీరు అందరికీ టోకన్లు ఇస్తామని చెప్పారు. మేము 4 అవర్స్ 5 అవర్స్ కీలో ఉండి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు టోకన్ లేవు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. పోలీసులను అడిగినా సమాధానం లేదు, అధికారులను అడిగినా సమాధానం లేదు. ఇది ఇక్కడ జరిగే పరిస్థితి. ఇంక గోవిందా అని మేము కొండకి నడిచి వెళ్ళిపోతా ఉన్నాం. కనీసం మంచినీళ్ళు కానీ ఏవో ఇస్తారు, అది ఏమి కూడా లేదు, అసలు ఏం బాగాలేదు. మేము ఏళ్ళకి వచ్చాం సార్. 7 ఏళ్ళ నుంచి ఉన్నాము లైన్లోనే. లైన్ సక్రమంగా బాగానే జరిగింది, కానీ మాకు ఇబ్బంది లేదు. కాకపోతే దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటర్లోకి వెళ్ళాం. లోపల పంపించారు. పంపించేసి మాకు కనీసం ఎన్నో చేయలేదు, మైక్లోగా చేయలేదు, చాలా చేయలేదు. వచ్చిన తర్వాత లోపల కౌంటర్లో అమౌంట్ ఇస్తారని మూస్తారు సార్. మూసి ఇక కౌంటర్ టికెట్ లేదు, బయట ఫోన్ అంటున్నారు. లోనికి ఎలా రప్పించారు? లోపల కానిస్టేబుల్ అందున్నాయండి. లోపలికి వెళ్ళి పంపించారు. అందరూ లోపల పంపించిన తర్వాత సార్ ఆల్రెడీ మధ్యాహ్నం అనౌన్స్ చేస్తే అయిపోతుంది. మాకు లోపల పంపించారు, మన బయటకు 10 గంటలకు ఇచ్చారు టికెట్లు. లేవని చెప్తారు. లోపల పోయినాక బయట ఇస్తారు పోండి, ఏం సార్ అవతల గేట్లో పోండి, అవతల గేట్లు ఇస్తారని చెప్పినారు. లోన్కి వెళ్ళినా సార్ లైన్ల నుంచి ఆ గేట్ కాడ పోయినా వాళ్ళు వాకిలు వేసి పోలీసు ఈ గేట్ల కాడ ఇచ్చేది బయటకు పోండి, అవతల గేట్లు ఇస్తారు పోండి అని చెప్పి ఆ గేట్కి పోతే ఆ గేట్ కాడ అందరూ చేస్తుందంటే 3 బస్సులు అందరూ తెచ్చి 10 తొట్టేసేట్టు అనమాట. అందరూ ఈ పేట రోడ్డు మీద తెచ్చి పందులు వేసారు అందరికి తెచ్చి. సరైన ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఇద్దరు పోలీస్ వాళ్ళని ఉంచారు. లైక్ క్యూ లైన్ వాజ్ అరౌండ్, మాకు క్యూ లైన్లోనే 3 hours పట్టింది జస్ట్ బయట లోపలికి రావడానికి. కానీ చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు సార్? అంటే కొంచెం ఇంప్రూవ్ కావాలి. ఇంకొంచెం ఏంటంటే పోలీసు వాళ్ళని బందోబస్తుని పెట్టి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. చాలా మంది ఇప్పటికీ లైన్లో నిల్చున్నారు టికెట్ లేకుండా. వాళ్ళకి కూడా కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నా ఒపీనియన్. కూడా చెత్తగా చేస్తున్నారు. మాకు వెళ్ళేటప్పుడు జనాల్లో పిల్లల్ని వేసుకుని, ఇదిగోండి మా పిల్లల్ని చూపించండి, వాళ్ళని కూడా చూపించండి. ఆ పిల్లల్ని వేసుకుని తొక్కిసలాట్లో వెళ్తుంటే కనీసం పోలీస్ వాళ్ళు ఇంతమంది ఉన్నా సరే మమ్మల్ని లోపలికి పంపించడానికి సరిగ్గా పంపించలేదు. పిల్లలతో కిక్కిసిపోయి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటికి టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి బయటికి పంపించడానికి పోలీస్ వాళ్ళు దగ్గర 100 మంది వచ్చారు. ఎక్కడ న్యాయం ఎక్కడ ఉంది? లోనికి వెళ్ళాము, గంట సేపు ఉంచున్నాం. టోకెన్స్ అయిపోయినప్పుడు మమ్మల్ని పంపించేసేయాలి. గంట సేపు మమ్మల్ని లోపల నుంచో పెట్టేది. 100 మంది పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మళ్ళీ బయటకు పంపించారు.